హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ మంచిగున్నారా అండి? మేము మంచిగా ఉన్నాం. నా పేరు వనిత. లాస్ట్ వీడియోలో చెప్పలేదండి, అందుకే ఈ వీడియో నా పేరుతోటి స్టార్ట్ చేస్తున్నాం. ఈ వీడియో మా బాబు హాస్టల్లో ఉంటాడండి. వాడి దగ్గరికి వెళ్ళిన రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కొన్ని క్లిప్స్ తీసానండి. అదే వీడియో ఇప్పుడు పెడుతున్నాం. పిల్లలు హాస్టల్లో ఉండడం అనేది యాజ్ ఎ పేరెంట్స్గా మనకు ఇబ్బంది, ఆ పిల్లలకు కూడా చాలా ఇబ్బంది పడతారండి. కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం తప్పదు, కంపల్సరీ దూరంగా ఉంచాల్సిందే. ఇంకా విలేజెస్లో ఉండే వాళ్ళకైతే వాళ్ళు చదువుకోవడానికి సరిగ్గా ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ హాస్టల్లో ఉంచి చదివించాల్సిందే. మనం ఎట్లాగో విలేజ్ నుండి ఒక టౌన్కి వెళ్ళి ఉండలేము. మనకు ఇక్కడ ఉండే పరిస్థితులు వేరు, ఇక్కడ ఉండే వర్క్స్ వేరు. మన వర్క్స్ని, మన ఇల్లుని వదిలేసి అక్కడ పోయి సెటిల్ కామంటే ఉండలేం కదండి. అది మనకు వీలు పడదు కాబట్టి పిల్లల్ని కంపల్సరీ హాస్టల్లో ఉంచాల్సి వస్తుంది. పొద్దున హడావిడిగా అన్నీ రెడీ చేసుకొని వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా వెళ్తామో, వచ్చేటప్పుడు అంతా బాధపడుతూ రావాల్సి వస్తుందండి. పిల్లలు కూడా అంతే, వాళ్ళు ఎంత ఎక్సైట్మెంట్ తోటి వెయిట్ చేస్తారు మన కోసం. మళ్ళీ మనం రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళు ఏడుపు చూడాలి. అదే కూడా ఇప్పుడే ఇలానే తీసుకొని వెళ్ళిపోవాలా అనిపిస్తుంది. కానీ తప్పదు, ఇక వాళ్ళు అక్కడ ఉండాల్సిందే, కంపల్సరీ హాస్టల్లో చదివించాల్సిందిగా. మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు కదండి. నేను ఆ రోజు ఇంకా బగారా రైస్ చేసిన, చికెన్ కర్రీ వండిన, మళ్ళీ చపాతీలు చేసిన. ఇక్కడ చూసినాయండి, పెరుగు కూడా పెరుగు ఆల్రెడీ మా ఇంట్లో ఉంటుంది, అది కూడా తీసుకెళ్ళిన. ఆలుగడ్డ కర్రీ కూడా చేసిన. అన్నీ తీసుకొని వెళ్ళిపోయినామండి. మార్నింగ్ ఎట్లయినా సరే 10 o'clock వరకు రీచ్ కావాలనుకున్నా కానీ 10కి స్టార్ట్ అయ్యి 11 వరకు రీచ్ అయినామనండి. నిజంగా మనకి మన పేరెంట్స్ విలువ మనం ఒక పేరెంట్గా మారినప్పుడు తెలుస్తుందండి. అప్పటి వరకు అసలు అమ్మ నాన్న విలువ మనకి ఏ సిచ్యువేషన్లో కానీ, ఏ పరిస్థితుల్లో కానీ అస్సలు అర్థం కాదు. నేను హాస్టల్లో ఉండే చదువుకున్నానండి. హాస్టల్ లైఫ్ ఎట్లుంటుందో నాకు తెలుసు. ఆల్మోస్ట్ నేను కూడా 5th class నుండే హాస్టల్లో ఉండే చదువుకున్నా. కానీ మాకున్న అప్పుడు ఉన్న పరిస్థితుల్లో, అప్పుడున్న ఫెసిలిటీస్ వేరు, ఇప్పుడున్న ఫెసిలిటీస్ వేరు. ఇప్పుడు ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయి. ఇంకా ప్రైవేట్ హాస్టల్లో అయితే చెప్పనవసరం లేదంటే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, వాళ్ళకి ఫుడ్ బాగుంటుంది. ప్రైవేట్ హాస్టల్స్లో అంటే దోబీ ఉంటారు, మంచిగా హాట్ వాటర్ కూడా ఉంటాయి. అదే గవర్నమెంట్ హాస్టల్లో అయితే పాపం చల్ల నీళ్ళతోటి స్నానం చేయాలా, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలా, అటువంటి ఇష్యూస్ ఉంటాయి. ప్రైవేట్ హాస్టల్స్లో అటువంటివి ఏమి ఉండవు. కాకపోతే డబ్బులు ఎక్కువ, మనం పెట్టిన డబ్బుల పొరత వాళ్ళు న్యాయం చేస్తారు. స్టడీస్ కూడా ఈ స్కూల్లో బాగుంటుందండి. అందుకనే ఏరుకోరి మరి ఈ స్కూల్లో జాయిన్ చేసినాం. స్కూల్ నిజంగా చాలా బాగుంటుందండి. ఇంకా హాస్టల్కి రీచ్ అయిపోయినామండి. ఇదే హాస్టల్, ఇక్కడ చూస్తున్నాను చూడండి, ఇదే హాస్టల్. వాళ్ళని తీసుకొని ఇక్కడ దగ్గరే ఒక పార్క్ ఉంటుంది. ఎప్పుడు మా పిల్లలు అడుగుతున్న ప్రతిసారి, అమ్మ ఇక్కడ బాగుంటాడట వెళ్దామని అడుగుతున్నాడు పెద్దోడు. కానీ అస్సలకి వాళ్ళకి వెళ్ళడానికి మాకు ఎప్పుడు వీలు కాలేదు. ఈసారి వెళ్ళినాం. ఈ ప్లేస్ మేము అనుకున్నాం ఏదో ఎట్లుంటుందేమోనని, నిజంగా చాలా బాగుందండి. చుట్టూ మొత్తం ఎటు చూసినా చెట్లు. ఆ ప్లేస్ నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇలాంటి ప్లేస్ ఉంటే నేనైతే అసలు అన్నం నీళ్ళు ఏం లేకున్నా కానీ గంటలైనా సరే ఉంటా. వీడైతే అసలు ఏం చేసింది ఫస్ట్ మొత్తం ఇదంతా తిరిగి చూద్దామని నడిచినామైతే ఒక కిలోమీటర్న్నర వరకు నడిచిన కావచ్చు. కిలోమీటర్న్నర నడిస్తే అక్కడ లాస్ట్ అక్కడ సైన్స్ కూడా ఉన్నాయండి. అంటే ఎటు సైడ్ వెళ్తే ఏది వస్తుంది అనేది కూడా రాసి పెట్టింది. దాన్ని చూసుకుంటూ వెళ్ళినాం కొంత దూరం వరకు. అయితే అందులో మంచి ఓపెన్ జిమ్ ఉంది, చిల్డ్రన్స్ పార్క్ ఉంది. ఇంకా అక్కడక్కడ ఆ ప్లేస్లో ఉండే వచ్చే వాటర్ ఆగి ఇట్లా చిన్న చెరువుల టైపు కాలువల లెక్క బాగుందండి. ప్లేస్ చాలా బాగుంది. బహుశా ఇది సిటీ వాళ్ళు వచ్చి వాకింగ్ లాంటివి చేస్తారు కావచ్చు, వాకింగ్ జాగింగ్స్ అయినా
జిమ్ ఓపెన్ జిమ్ ఉందంటే జిమ్ కూడా చేస్తారు కావచ్చు, మేబీ కావచ్చు, నాకు అంత అనిపించింది. అది నడవడానికైతే మంచిగా ఉంది, వాకింగ్ చేయడానికి మంచి ప్లేస్ లాగా ఉంది. అది మంచి చుట్టూ మంచి చల్లగాలి పీల్చుకుంటూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ హాయిగా వాకింగ్ చేసేయచ్చు. ఎన్ని గంటలైనా వాకింగ్ చేయొచ్చు, ఏమనిపించదు. ఇక ఇంకెవరైనా మంచిగా కబుర్లు చెప్పేటోళ్ళు ఉంటే అయితే ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు, హాయిగా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ మంచిగా ఉండొచ్చు. మంచిగా ఉంది ఈ ప్లేస్. మేము వెళ్ళిన రోజు కూడా మస్తు మంది వచ్చిండ్రు అండి. అంటే ఈ మధ్యలో ఇటు గాజులు ట్రెండ్ అయినాయండి, గాజులు వేసుకునే వాళ్ళు వచ్చిండ్రు. అంటే చిన్న చిన్న ఫ్యామిలీస్ లెక్క ఆటోస్లల్లో వెహికల్స్లల్లో వచ్చిండ్రు. కిట్టి పార్టీస్ చేసుకునే వాళ్ళు కూడా మస్తు మంది అనిపించారు. ఈవెన్ ఫోటోషూట్ కూడా చేస్తున్నారండి, ఫోటోషూట్ కూడా చేయించుకుంటున్నారు. మంచి ఉంది పార్క్. ఫస్ట్ టైం చూసినా మంచి అనిపించింది, మంచి సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇదైతే ఈ టవర్ ఎక్కితే ఎంత మంచి అనిపించిందనండి. ఆ స్వచ్ఛమైన చల్ల గాలి అన్ని సైడ్ల నుండి మంచి గాలి వీస్తుంటే మంచి అనిపించింది. అసలు ఎక్కినా అంత హైట్ ఎక్కినా కూడా ఏమనిపించలేదు, మంచి అనిపించింది. కొన్నిసార్లు మనం ఏదో పైన చూసి ఇది బాగాలేదు అని అనుకుంటాం, కానీ నిజంగా అట్లా అంచనా వేయడం నిజంగా తప్పేనండి. ఇది బయట నుండి చూస్తే ఇది ఎట్లా ఉంటుందో ఏం బాగాలేదని అనుకున్నా అని అంత లాంగ్ ఒక నడిచినాక ఏమనిపించలేదు. మొత్తం ఆ చుట్టూ ఆ పరిసరాలన్నీ చూసేసరికి అంతసేపు నడిచిందా అంత ఆయాసం అంతా ఉష్కగా అయిపోయింది. అక్కడ ఎక్కువసేపు ఉండలేము, వాళ్ళు తినలేరని, కానీ ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండు అనిపించింది. చాలా మంచిగా ఉంది ప్లేస్. నిజంగా కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడన్నా మనం సంతోషంగా ఉన్నప్పుడు కావచ్చు, మేబీ ఆ క్షణాలు అట్లనే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది అండి లైఫ్లో. మళ్ళీ రొటీన్ లైఫ్లో పడాలంటే పడబుద్ధి కాదు. ఈ ప్లేస్ చూసినప్పుడు కూడా నాకు అంత అనిపించింది, అక్కడనే ఉండాలనిపించింది. మంచి అనిపించింది, ప్రశాంతంగా పీస్ఫుల్గా. నిజంగా మంచి రిలాక్స్గా అనిపించిందండి. కొన్ని రోజుల ప్రాబ్లమ్స్ టెన్షన్స్ అన్నీ వదిలేసి హాయిగా రిలాక్స్గా అక్కడనే ఉండాలనిపించింది. కానీ ఎన్ని రోజులు ఉంటామండి ఇక్కడ. అసలు అక్కడ అంతా వెళ్ళడానికి వెహికల్స్ లోపలికి అలో చేయలేదండి. అలో చేస్తే బాగుంటుండే, అంత లాంగ్ నడవడం అంటే ఇబ్బంది అనిపించింది. కానీ ఇది మేబీ హెల్త్ పర్పసే పార్క్ లెక్క కావచ్చు, లేకపోతే చుట్టూ చెట్లను గిన్న డ్యామేజ్ చేస్తారని కావచ్చు, బహుశా అందుకని కావచ్చు లోపలికి వెహికల్స్ని అయితే అలో చేయలేరండి. అందుకని ఎక్కువ దూరం బాగాసేపు నడుచుడైంది. నడిచినాగానే చివరికి ఈ ప్లేస్ చూసరికి మంచి అనిపించింది, మంచిగా ఉంది. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసిండ్రు. ఇక టైం మస్తు అయింది అప్పటి వరకే. ఇక వెళ్దాం పోదాం తిందాం అని వెళ్దాం అని అడిగిండ్రు. అంతా మళ్ళీ రిటర్న్ వచ్చినామండి. ఎంత దూరం వచ్చినాం మళ్ళీ అంతా దూరం రిటర్న్ వచ్చేసి తింటున్నారు ఇక్కడ. తినేసరికి ఆల్రెడీ అప్పటికే 2 అయిపోయిందండి. ఇక రిటర్న్ వచ్చేసినాం. బయటకు వచ్చిన తర్వాత ఈ పార్క్ ఎంట్రన్స్ నేనే వీడియో తీసిన, రిటర్న్ వచ్చేటప్పుడు తీసిన. బాగుందండి పార్క్ అయితే, నిజంగా చాలా బాగుంది. పిల్లలేడా ఇది కూడా పార్క్ లోపలనే అండి. ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళగానే రిటర్న్ వచ్చేటప్పుడు తీసిన, కానీ ఎంట్రన్స్లో వెళ్ళగానే అదే ఉంది. ఈ పార్క్ అయిపోయిన తర్వాత ఇక డీమార్ట్లో వాళ్ళకి కావాల్సిన ఏమైనా కొనిద్దామని డీమార్ట్కి వెళ్ళినామండి. ఆ డీమార్ట్లోనే ఒక 2 గంటలు అయింది కావచ్చు. అబ్బా నిజంగా ఈ డీమార్ట్లో అయితే ఎంట్రీ అయితే అసలు ఏం చూస్తామో ఏం కొంటామో, అనవసరమైన ఎక్క కొంటాం, ఏం కొనడో ఏమి. వాళ్ళని హాస్టల్లో వదిలేసేసి రిటర్న్ అవుతున్నామండి. మేము అలా వదిలేసి స్టార్ట్ అయ్యేలోపు వర్షం వచ్చింది. బాగా వర్షం పడ్డాయి పాపం రోడ్ల మీద, అన్నీ అట్లున్నాయి. అదే నేను వీడియో తీసిన. బాధ అనిపించిందండి. అక్కడనే ఒక సైడ్ వర్షం ఉంది, ఇంకో ప్లేస్లో వర్షం లేదు. పాపం వర్షం అడ్లు తడుస్తూ ఉంటే అట్లనే నిలబడి చూస్తుర్రు. వాళ్ళు ఏం చేస్తారు ఇక అంతకు మించి. అవి ఎట్లన్నా ఎత్తలేమి అనుకొని వదిలేసినట్టున్నారండి. ఇంతేనండి ఇక వీడియో అయిపోతుంది. మా వాడైతే హాస్టల్లో వదిలేసినప్పుడు అసలు కనీసం బ్యాక్ సైడ్ కూడా చూడకుండా వెళ్ళిపోతున్నాడు. బాధ అనిపించింది. ఆడు కనీసం తిరిగి కూడా చూడట్లేదు, ఏడ్చుకుంటూ అయిపోయింది. ఓకేనండి, బాయ్.